హాయ్, ఈరోజు మనం మన రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం గురించి తెలుసుకుందాం. అదేనండి సెంట్రల్ లైబ్రరీ. సో దీని గురించి నేను పూర్తి వివరాలు మీకోసం అందిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర కేంద్రీయ గ్రంథాలయం స్టేట్ లైబ్రరీ అంటారు, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అంటారు. హైదరాబాద్ నగరంలో ఉన్న సార్వజనిక గ్రంథాలయం. ఈ గ్రంథాలయం స్వాతంత్ర్యానికి ముందు అసఫియా లైబ్రరీగా ప్రసిద్ధం. ఈ గ్రంథాలయం ప్రస్తుతం ఉన్న భవనాన్ని 1891లో నవాబ్ ఇమాదుల్ ముల్క్ సయ్యద్ హుస్సేన్ బిల్ గ్రామీ కట్టించారు. ఈ భవనం అపూర్వ కళాఖండం. ఇంటాక్ హైదరాబాద్ వారు ఈ భవనాన్ని సాంప్రదాయ పారంపరిక వారసత్వ కట్టడంగా 1998లో ప్రకటించారు. ఈ గ్రంథాలయం మూసీ నది తీరంలో అఫ్జల్ గంజ్లో ఉంది. దాదాపు 5 లక్షల పుస్తకాలు, పత్రికలు, తాళపత్ర గ్రంథాలు ఈ గ్రంథాలయంలో ఉన్నాయి. దీని చరిత్ర గురించి చెప్పుకుంటే 1991లో మౌల్వీ సయ్యద్ హుస్సేన్ బిల్ గ్రామీ తన సొంత పుస్తకాలతో ఈ గ్రంథాలయాన్ని నాంది పలికారు. గ్రంథాలయ భవనం 72,247 చదరపు గజాల విస్తీర్ణంలో నెలకొని ఉంది. అజీజ్ అలీ అనే ఆర్కిటెక్ట్ ద్వారా ఈ భవన నిర్మాణం జరిగింది. శంకుస్థాపన 1932లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చేయగా 1936లో గ్రంథాలయాన్ని ఈ భవనంలోకి తరలించారు. పెద్ద గదులతో ఎత్తైన పైకప్పుతో రాజప్రాసాదాన్ని తలపించేలా ఉంటుంది ఈ భవనం. 1941లో ఈ గ్రంథాలయం గోల్డెన్ జూబ్లీ జరుపుకుంది. 1955లో స్టేట్ సెంట్రల్ లైబ్రరీగా పేరు మార్పు పొంది ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. చూడడమేనా, బుక్ ఏదైనా తీసి చదువుతావు? అంటే చూసి బుక్ చదువుతాను. చూసి బుక్ కూడా చదువుతారా? చదివినాను మళ్ళీ కలెక్ట్ పేపర్స్ మళ్ళీ నువ్వు అది రావాలన్నా పర్మిషన్ కావాలి, అందుకే చూస్తున్నాను నాకు. ఇంకా బుక్ దొరకలే? మహాభారతం చదివి కలెక్టర్ అయిపోతావు అంటే మహాభారతం చదివితే కలెక్టర్ అయినంత పెద్ద అవుతానే. సో ఇక్కడ ట్రాన్స్లేట్ బుక్స్ ఉన్నాయి. ఈ ధారావాహిక ఇంతటితో ముగుస్తుంది. మళ్ళీ తిరిగి ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అందరూ సెలవు, నమస్తే.